ఈరోజు దర్బార్ బార్లో నిన్న ఎస్టర్డే జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఒక కస్టమర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ రోజు ఎన్సీఆర్సీ తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ వినోదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్ బార్ పైన ప్రభుత్వ అధికారులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను తీసుకొని ఈ రోజు సమీక్షించడం జరిగింది. పూర్తిగా వీళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కిచెన్ సంబంధించినటువంటిది పరిశీలించిన, స్టోర్ ను పరిశీలించిన, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఫ్రోజన్ చేయకూడనటువంటి ఐటమ్స్ కూడా ఫ్రోజన్ చేస్తూ నాన్ లేబుల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ వాడుతూ, అదేవిధంగా పిండిలో కూడా పూర్తిగా పురుగులమయమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, కలుషితమైనటువంటి పదార్థాలను ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే వెజ్ బిర్యానీ ఉందో, అదేవిధంగా మష్రూమ్స్ అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కుళ్ళిపోయిన చికెన్, ఫ్రోజన్ ఐటమ్స్ వాడుతున్నారు. ఇలా ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా భద్రత లేనటువంటి విధంగా ఆహార ప్రమాణాలు ఏవి కూడా హైజీనిక్ ఉండాల్సిన ఆహార ప్రమాణాలన్నిటి కూడా పాటించకుండా వీళ్ళందరూ కూడా అందరి అధికారుల యొక్క కన్నులు కప్పి ఈ రోజు ఆ స్టోర్ ను మెయింటైన్ చేస్తున్నారు, బార్ ను మెయింటైన్ చేస్తున్నారు. గతంలో కూడా అనేక సంఘటనలు దర్బార్ బార్ పైన జరిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం వీళ్ళకు అన్ని సందర్భాల్లో కూడా అనేక రకాలుగా వీళ్ళని సీజ్ చేసి అది చేసినప్పటికి కూడా వీళ్ళు పర్మిషన్లు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళా నడిపిస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఐటమ్ చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత దీనస్థితిలో ఉన్నారో అనేటువంటి పరిస్థితుల్లో ఇలా ఆహార పదార్థాలన్నీ కుళ్ళిపోయి కనపడుతున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క ఫుడ్ ల్యాబొరేటరీస్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఈ ఏదైతే ఆహారాలు కలుషితమైనాయి అని చెప్పేసి నిర్ధారణకు వస్తారో తక్షణమే వెంటనే వచ్చి దర్బార్ బార్ ను సీజ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, సీజ్ చేసేంత వరకు ఎన్సీఆర్సీ మీ వెంటనే ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది, ఒక చికెన్ కబాబ్ ఆర్డర్ చేయడం జరిగింది. సో అందులో ఒక సుత్తిల్ తాడు అనేది వచ్చింది నైట్ తినే సమయంలో. సరే అది ఏంది అని చెప్పి మేము వెయిటర్ని అడగడం జరిగింది. సో వాళ్ళు నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది ఏం కాదు సార్, ఇది మీకు ఫుడ్ రిటర్న్ తీసుకెళ్తాము అని చెప్పి. అంటే ఇట్లా చేస్తే ఇప్పుడు మన ప్రాణానికి ప్రమాదం వస్తే ఏం చేస్తారు అని అడిగితే, ఇది ప్రాణాలకు ప్రమాదం వచ్చేంత ఇదేం కాదు కదా సార్ అని చెప్పి అలా సమాధానం జరుగుతుంది. సో వాళ్ళ మేనేజర్ని పిలిపియండి అంటే, మేనేజ్మెంట్ని పిలిపియండి అంటే అటువంటిది ఏం పిలిపియకుండా వాళ్ళే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. సో తక్షణమే నైట్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు పొద్దున 11-11:30 గంటలకు ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఇక్కడ లోపట్లో కిచెన్లో విజిట్ చేస్తే, స్టోర్ రూమ్లో విజిట్ చేస్తే అన్ని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినాయి. అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. చికెన్ కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అవే వాడుతున్నారు. అవి ఎప్పుడు దాన్ని బాయిల్ చేశారు ఎప్పుడు అనేది లేబుల్ అనేది ఏం లేదు. సో కొన్ని సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ కూడా వితౌట్ లేబుల్తోనే అక్కడ పెట్టడం జరిగింది, ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నారు. చికెన్ అనేది దుర్గంధం, అసలు స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఆ చికెన్ అది ఎప్పుడు కట్ చేసింది, అది ఎప్పుడు అనేది దానికి ఒక లేబుల్ లేదు, ఏం లేదు. సో ఇటువంటి వాటితోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం. నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ని. సో నిన్న నైట్ మేము ఇక్కడ భోజనానికని వచ్చి ఒక ఐటమ్ని, ఒక చికెన్ కబాబ్ని ఆర్డర్ చేయడం జరిగింది. సో అది తింటున్న సమయంలో మాకు అందులో ఒక సుత్తిలి అనేది వచ్చేసింది. వచ్చి మేము అదే వెయిటర్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఇది ఏంది ఇట్లా వచ్చింది ఫుడ్లో అని అడిగితే, ఇది ఏం సార్, ఇది తింటే ఏం కాదు కదా సార్ అని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది తింటే ఇది నాకేమైనా జరిగితే, నాకు గొంతులో ఏమైనా ఇరికి నేను నా ప్రాణాలకు ఏమైనా ప్రమాదం జరిగితే అంటే ఇది తింటే ఎవరు చచ్చిపోరు కదా సార్ అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. సో మేము ఆ వెయిటర్ని వాళ్ళ మేనేజర్ని పిలిపియడం చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరిని పిలిపిపోవడానికి ప్లస్ ఇంకా ఇక్కడ ఎవరు కూడా అవైలబుల్లో లేరు. సో వాళ్ళే సమాధానం, ఓన్లీ వెయిటర్స్ వరకే మేమే క్లోజ్ చేస్తాం సార్, మేము ఎవరిని పిలిపిలేము, మరి ఏంది పరిష్కారం అంటే దీనికి బిల్ వేయమనే ఒక సమాధానం తప్పిస్తే వాళ్ళ నుంచి ఇంకేం లేదు. సో మేము ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నైట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ ఈరోజు 11-11:30కు విజిట్ చేయడం జరిగింది, ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏవి కానీ నాణ్యత లేదు, ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి, అన్నీ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆల్రెడీ దాన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి ల్యాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ని బట్టి ఇమ్మీడియట్ దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం.